విహాన్ వేసవి సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళాడు. ఒకరోజు ఇంటి వెనుక మట్టిలో ఆడుకుంటూ గుంత తవ్వుతుండగా అతని చేతికి ఏదో గట్టిగా తగిలింది. మట్టిని తొలగించి చూసేసరికి ఒక పాత రాగి పాత్ర కనిపించింది. అమ్మమ్మా, ఇది చూడు అని విహాన్ ఆనందంగా అరిచాడు. అమ్మమ్మ ఆ పాత్రను చూసి కంగారుపడి, విహాన్, దాన్ని రాత్రివేళ అస్సలు తాకొద్దు అని చెప్పింది. ఆ మాటతో విహాన్లో ఆసక్తి ఇంకా పెరిగింది. ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత విహాన్కు కిచెన్ వైపునుంచి ఒక చిన్న వెలుగు కనిపించింది. నెమ్మదిగా వెళ్ళి చూసేసరికి ఆ రాగి పాత్ర గాల్లో తేలుతూ మెరుస్తోంది. ఆశ్చర్యపోయిన విహాన్ సరదాగా, నాకు జిలేబీలు కావాలి అన్నాడు. క్షణంలో వేడివేడిగా జిలేబీలు కనిపించాయి. మరుసటి రోజు బిర్యానీ కోరాడు. వచ్చింది. ఐస్ క్రీం కోరాడు. అదీ వచ్చింది. కాని ప్రతి కోరికతో ఇంట్లో ఏదో ఒక వస్తువి మాయమవుతోంది. మొదట గడియారం, తర్వాత స్కూల్ బ్యాగ్, తర్వాత అతని ఫేవరెట్ టాయ్. విహాన్కు భయం మొదలైంది. ఒక రాత్రి తన పిల్లి చిన్నూతో ఆడుకుంటూ నిద్రపోయిన విహాన్ అర్ధరాత్రి ఆకలిగా అనిపించి మళ్లీ పాత్ర దగ్గరకు వెళ్ళి, చాక్లెట్ కేక్ కావాలి అన్నాడు. క్షణంలో కేక్ కనిపించింది. కాని అదే సమయంలో మ్యావ్ అనే శబ్దం వినిపించి ఆగిపోయింది. చిన్ను కనిపించలేదు. ఏడుస్తూ పాత్ర దగ్గరకు వెళ్లిన విహాన్ దానిపై ఉన్న గుర్తులు నీలంగా వెలగడం చూశాడు. అవి ఒక మ్యాప్గా మారి ఇంటి వెనక ఖాళీ స్థలాన్ని చూపించాయి. వెంటనే టార్చ్ తీసుకుని అక్కడికి వెళ్లి మట్టిని తవ్వాడు. కొద్దిసేపటికి ఒక చిన్న ఇనుప తలుపు కనిపించింది. లోపలికి వెళ్లి చూసేసరికి గది మొత్తం బంగారంతో మెరుస్తోంది. మాయమైన గడియారం, బ్యాగ్, టాయ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. మధ్యలో చిన్ను కూడా ఉంది. విహాన్ వెంటనే చిన్నూని హత్తుకున్నాడు. అప్పుడే ఒక గంభీరమైన స్వరం వినిపించింది. విహాన్, నీకు అపారమైన ధనం కావాలా, లేక నీ చిన్నూ కావాలా? విహాన్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, నాకు డబ్బు వద్దు, నా చిన్ను చాలు అన్నాడు. ఆ స్వరం మళ్లీ వినిపించింది. నువ్వు ధనం కంటే ప్రేమను ఎంచుకున్నావు. నువ్వే అక్షయ పాత్రకు అర్హుడివి. అంతే, గది మొత్తం వెలుగుతో నిండిపోయింది. విహాన్ కళ్ళు తెరిచేసరికి తన ఇంటి వెనక నిలబడి ఉన్నాడు. ఒక చేతిలో చిన్ను, మరో చేతిలో మెరిసే రాగి పాత్ర. దానిపై ఒక్క పదం చెక్కబడి ఉంది: అక్షయ పాత్ర. ఆ రోజునుంచి విహాన్కు ఒక విషయం అర్థమైంది. డబ్బు కంటే విలువైనది మనం ప్రేమించేవాళ్ళు.